అందరికీ నమస్కారం. అందరికీ ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి జనవరి 2026 క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా చర్చించదగ్గ విషయాలు ఏమిటంటే FA3 ఎగ్జామినేషన్స్ అన్నటువంటివి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవాల్యుయేషన్ పూర్తి చేసి మార్క్స్ ఎంట్రీ అన్నటువంటిది కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అలాగే సిలబస్ కవరేజ్ కూడా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము మంత్ వైజ్ ఏదైతే నిర్దేశించామో దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే ముఖ్యంగా గ్యారంటీడ్ FLNలో భాగంగా 75 డే యాక్షన్ ప్లాన్ అనేటువంటిది డిసెంబర్ 8 నుంచి మనం ప్రారంభించాం. ఇప్పటికే 50% డేస్ కంప్లీట్ కాబడ్డాయి. సో ప్రతి ఒక్క ప్రైమరీ టీచర్ డెడికేటెడ్గా పనిచేసి ఏజ్ అప్రాప్రియేట్గా క్లాస్ స్పెసిఫిక్గా లర్నింగ్ అవుట్కమ్స్ అన్నటువంటివి రిమైనింగ్ ఈ 50% డేస్లో తీసుకురావాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మార్చి 24 వరకు ఉంటుంది. తర్వాత మనం ఆన్లైన్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని గమనించాలనేసి ఆల్ ప్రైమరీ టీచర్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అదే మాదిరిగా ఒకవైపు SSC 100 డే యాక్షన్ ప్లాన్ అటువంటిది కూడా హై స్కూల్స్లో ఇంప్లిమెంట్ కాబడుతూ ఉంది. ఇది 10th క్లాస్ అన్నటువంటిది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా టర్నింగ్ పాయింట్. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్, ప్రధానోపాధ్యాయులు ప్రతి ఒక్క స్టూడెంట్తో ప్రతిరోజు మాట్లాడాలి, మోటివేషన్ ఇవ్వాలి. మోటివేషన్ అంటే ఈరోజు మనం మోటివేషన్ ఇచ్చాము అంటే 24 hours ఆ మోటివేషన్ అటువంటిది స్టూడెంట్లో ఒక అంతర్గత ప్రేరణ కావాలి. సో అటువంటి ఇన్స్పైరబుల్ వర్డ్స్ ఇవ్వాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు స్లిప్ టెస్ట్ ఉంటుంది. ఈ స్లిప్ టెస్ట్లో మనము ఇమ్మీడియట్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అనాలిసిస్ కూడా ఇవ్వాలి. ఎక్కడ స్టూడెంట్ రాంగ్గా రాశాడు, ఎందుకు మార్క్స్ తగ్గాయి, ఇంకొక స్టూడెంట్కు మార్క్స్ ఎందుకు పెరిగాయి, ఎలా రాసింటే మార్క్స్ పెరిగాయి. సో ఇటువంటి అనాలిసిస్ చేసి స్లో లర్నర్స్లో కూడా మనము మంచి మోటివేషన్ తీసుకురావాలనేసి నేను ప్రతి ఒక్క టీచర్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. సో అదే మాదిరిగా కాంపిటెన్సీ బేస్డ్ ఎగ్జామినేషన్స్ గురించి కూడా గ్రేడ్ 1 to 9th క్లాస్ స్టూడెంట్స్లో మంచి అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఈరోజు రోడ్ మెథడ్ నుంచి అప్లికేషన్ వైపు మనము క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అప్లికేషన్ అంటే ఏమీ లేదు. ఒక అంశం గురించి ఈరోజు మన క్లాస్ రూమ్లో చెబుతున్నాము అంటే మన నిజ జీవితంలో ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాటిని అన్వయించి మనము చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ అర్థం చేసుకోగలుగుతాడు. ఇందుకు సంబంధించి టీచర్ హ్యాండ్ బుక్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం వచ్చి ఒక యాక్టివిటీ వచ్చిందంటే దీనికి సంబంధించి టీచర్ హ్యాండ్ బుక్లో 10 రకాలైనటువంటి యాక్టివిటీస్ను మనము ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి చాలా ఫ్రూట్ఫుల్గా టీచర్ పిల్లవాడికి చెప్పినప్పుడు డెఫినెట్లీ స్టూడెంట్ అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్ దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకోవాలనేసి నేను టీచర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే మాదిరిగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ వారి ఆధ్వర్యంలో మనం స్పెల్ బీ క్విజ్ కాంపిటీషన్స్ అనేటువంటివి కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జనవరి 31న విన్నర్స్ అందరూ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కు రాబోతూ ఉన్నారు. ఇవి ముఖ్యంగా 4 లెవెల్స్లో జరిగినాయి. గ్రేడ్ 2 నుంచి 5th లెవెల్ ఒకటి, 6th నుంచి 8th లెవెల్ ఒకటి, 9th 10th లెవెల్ ఒకటి, 11th 12th లెవెల్ ఒకటి. సో ఈ విధంగా చేశాము. ఇది ముఖ్యంగా ఇంగ్లీష్ లర్నింగ్ ప్రొఫిషియన్సీని డెవలప్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరినీ ఆ విధంగా తయారు చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కు పంపించాలనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అదే మాదిరిగా లాస్ట్ క్లస్టర్ కాంప్లెక్స్లో హ్యాండ్మేడ్ TLM మోడల్స్ను మనం తయారు చేసుకున్నాం. సమగ్ర శిక్ష నుంచి వచ్చినటువంటి స్టేషనరీ అంటే ఆల్ క్లస్టర్ కాంప్లెక్స్లో ఈ స్టేషనరీ ఉంది. దీనికి సంబంధించి లాస్ట్ క్లస్టర్ కాంప్లెక్స్లో మనము హ్యాండ్మేడ్ TLM మోడల్స్ను తయారు చేసుకున్నాము. సో ఈ మోడల్స్ను మరియు జ్ఞానప్రకాష్ ట్రైనింగ్ కిట్స్ను కూడా మనం
స్కూళ్ళకు పంపించడం జరిగింది. సో ఈ రెండింటిని మనము క్లాస్ రూమ్లో ఉపయోగించేసి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షను చక్కగా ఉండేటట్లు ప్రతి ఒక్క ప్రైమరీ టీచర్ కేర్ తీసుకోవాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జ్ఞానప్రకాష్లో భాగంగా ఇయర్ 2 ఆన్లైన్ కోర్స్ అన్నటువంటిది ఆల్రెడీ దీక్షా ప్లాట్ఫామ్లో ప్రారంభించడం జరిగింది. సో ప్రతి ఒక్క ప్రైమరీ స్కూల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 బోధించే టీచర్స్ అందరూ కూడా లాగిన్ అయ్యి ఈ ఆన్లైన్ కోర్సును కంప్లీట్ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అదే మాదిరిగా ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరాక్ ఇనిషియేషన్ ప్రకారము గ్రేడ్ 3 స్టూడెంట్స్కు సంబంధించి మార్చి 1st వీక్లో ఒక సర్వే చేయబోతూ ఉంది. సో ఇందుకు సంబంధించి మెయిన్లీ వాళ్ళకు ఏజ్ అప్రాప్రియేట్గా కాంపిటెన్సీస్ కానీ లర్నింగ్ అవుట్కమ్స్ కానీ ఉన్నాయా లేవా అన్నటువంటిది దీని ముఖ్య ఉద్దేశము. సో కాబట్టి మనం ఆల్రెడీ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా 75 డే యాక్షన్ ప్లాన్ అటువంటిది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. దాన్ని కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ అన్నటువంటివి మనకు కనపడతాయి. సో ఆల్ ప్రైమరీ టీచర్స్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకునేసి స్టూడెంట్స్ అందరినీ కూడా మనము రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే FA4 ఎగ్జామినేషన్స్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 9 స్టూడెంట్స్కు, అలాగే 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అన్నటువంటివి రేపు ఫిబ్రవరి 9th నుంచి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. కాబట్టి సిలబస్ కవరేజ్ కావచ్చు, ఇటు SSC యాక్షన్ ప్లాన్ ప్రకారం కావచ్చు, అంతా కరెక్ట్గా ఉందా లేదా అన్నటువంటిది కూడా చెక్ చేసుకునేసి స్టూడెంట్స్ని ఆ విధంగా తయారు చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే 9th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి, ఎందుకంటే ఈ సంవత్సరం మనం అకాడమిక్ క్యాలెండర్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఈ 9th క్లాస్ స్టూడెంట్స్కు ఆన్ పార్ విత్ SSC స్టూడెంట్స్తో రేపు గ్రాండ్ టెస్ట్ మార్చి 2 నుంచి 12th వరకు గ్రాండ్ టెస్ట్ జరగబోతూ ఉంది. సో అదే సమయంలో 9th క్లాస్ సంబంధించి మనం ఫైనల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్క టీచరు గుర్తించాలి. తర్వాత ఈ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మనము మార్చి 13th నుంచి 9th క్లాస్ స్టూడెంట్స్కు 10th క్లాస్ సిలబస్ ఒక బ్రిడ్జ్ కోర్సుగా జరగబోతూ ఉంది. సో ఈ విషయాలన్నిటి కూడా గమనించి టీచర్సు ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ను చాలా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయాలనేసి కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.